హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గారెలు పిండి వంటలు అనమాట. పిండి వంటలు స్పెషల్ ఏంటి అంటే చాలా రోజులైంది చేసుకోక తినాలనిపిస్తుంది. సో అత్తమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది. నెక్స్ట్ డే మాకు ఫంక్షన్ ఉండే అండ్ ఫంక్షన్ వ్లాగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఫంక్షన్ వ్లాగ్ మీరు ఇంకా చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫంక్షన్ వ్లాగ్ వెళ్ళి చూడండి. సో ఆ ఫంక్షన్కి ముందు రోజు ఈవినింగ్ నైట్ చేసామన్నమాట. సో గారెలు చేసాము. ఫస్ట్ అయితే స్లో టు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి వితౌట్ ఆయిల్తో వేయించితేనే మనకి తర్వాత పొట్టు ఊడిపోతుందన్నమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కాకపోతే అవి మంచిగా వేగుతూనే తినడానికి చాలా బాగుంటుంది. సో అలా వేయించాక పొట్టు పోవడానికి ఇలా జల్లెడ తీసుకున్నాను. ఈ ట్రిక్ చూశాను, ట్రై చేద్దామని కొంచెం చేస్తూ ఉంటే మా అత్తమ్మ ఈరోజు ఇంకా నువ్వు చేసినట్టే అన్నట్టుగా మళ్ళీ చాటలో పల్లీలు వేసేసి ఒక బౌల్తో ఇలా తురిమేసి ఇంకా చెరిగామన్నమాట. ఫాస్ట్గా అయిపోయింది. ఆ టెక్నిక్ అయితే నేను చూశాను, బట్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి హిట్ అవుతుందా ఫ్లాప్ అయిపోతుందా అని. ఫస్ట్ టైం అయితే ఫ్లాప్ అయిపోయింది. అయ్యో దీంట్లో ఏం చేయాలి? పచ్చిమిర్చి, కరివేపాకు పల్లీలు, మిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ మనము పిండిలో మిక్స్ చేసుకోవాలి అన్నమాట. దాని తర్వాత అందులో కరివేపాకు డైరెక్ట్గా వేసేయాలి. డైరెక్ట్ అలా తినరు అంటే కొంచెం తురిమేసి కట్ చేసినట్టుగా చేసి చిన్న చిన్నగా అలా కూడా వేసుకోవచ్చు కరివేపాకు. అండ్ అత్తమ్మ ట్రిక్ ఏంటి అంటే పిండిని మిక్స్ చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్తో మిక్స్ చేస్తుంది అన్నమాట. పిండిని కలిపిద్ది. నార్మల్గా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నార్మల్ వాటర్ తోటే మిక్స్ చేస్తాము, బట్ ఇలా కొంచెం గోరువెచ్చని పిండితో మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ బియ్య పిండి కూడా కొంచెం ఆరబెట్టి తర్వాత మిక్సీ గ్రైండ్ చేపించిన పిండి అన్నమాట, బియ్య పిండి. సో టేస్ట్ చాలా బాగుంది అసలు. గారెలు అయితే మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి. మా అత్తమ్మ ట్రిక్ కొంచెం వామ్ వాటర్ మిక్స్ చేసి కలపడం చాలా బాగుంటుంది. పిండినంతా కలుపుకున్నాక అవన్నీ చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలి అనేది. చిన్నగా చేస్తే పల్సగా వచ్చి చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం మందంగా వస్తే అవి కాలవు, మెత్తగా కర్కర అనమాట. సో అలా చిన్న చిన్న ముద్దలు చేశాక పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక నార్మల్ ఆయిల్ పేపర్ అయినా కానీ, ఆయిల్ కవర్ అయినా కానీ, లేదా మన డ్రెస్సెస్కి వచ్చే కవర్ ఉంటుంది కదా, ఇలాంటి కవర్ ఫస్ట్ ఆయిల్ పూసేసి అటు ఇటు మళ్ళీ ఆ పేపర్ పెట్టేసి ఆ కవర్కి కూడా మనం ఆయిల్ పూసి తర్వాత ఇలా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. లేకపోతే దానికి అతుక్కుంటూ ఉంటాయి అన్నమాట. కొంచెం ఆయిల్ పడుతుంది, ఇలాంటి పిండి వంటలకి ఎలా అయినా ఆయిల్ పడుతుంది. నవ్వు వై టవల్ ఉంచుకో. సారీ నాన్నని కొట్టాలి మనం. గ్యాస్ కి ఇటు తిప్పని చెప్పాలా నువ్వు? గ్యాస్ తిప్పితే అది నాన్న ఇది స్టవ్ అని పోయి గ్యాస్ అన్నాడు. నాన్ననే తప్పు చెప్పిండు. ఇప్పుడు బోబాకి బయటికి పోవద్దుగా. మా నాని వచ్చింది, నువ్వు ఇవి చేయాలి కదా. జ్యోతి దించడం వాడు తిట్టిండు నన్ను కారం ఉన్నదని. ఉప్పు మంచిగానే ఉందిలే. కారమే లేదు. కారమే బట్టరా ఇదంతా తీసింది బట్టి చేసేది.
మీ దేవుని కాడ మీకు ఇక్కడ పెట్టండి దేవుడు, మన ఇంటికాడ పెడతా కానీ ఇక్కడ పెట్టండి మీకు ఇంటికాడ, మన ఇంటికాడ చూసుకుంటా, మీకేం పని? మంచిగా కారం ఉందా? గద మాత్రం కట్టెగారు లేకపోతే ఇంక కరకరంతా లేయి. ఇంకొంచెం ఎర్రగా కావాలనుకుంటున్నాను, తెల్లగా. అదొక్కటి చేసిన కదా మెత్తగా ఉంది అని తీసిండే కానీ. ఆ టీవీ సౌండ్ మా స్పీకర్ రావాలి అందులో. ఏంటిది? చాలా అత్తమ్మ కారం. ఎవరికి వేసిన కారం, ఎవరికి వేసిన కారం ఉంటుందేమో మళ్ళా. ఈ స్నాక్స్ కోసం అయితే బియ్యపిండి, ఉప్పు, కారం, ఇంకా తెల్ల నువ్వులు. మనకి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇవి మనము స్టార్ షేప్ కానీ ఇలా వెడల్పు షేప్ కానీ ఎలా అయినా ట్రై చేయవచ్చు. ఇది ఈజీ స్నాక్ అన్నమాట. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. మనం ఇంట్లో ఒకరున్నా కూడా చేసేయచ్చు అన్నమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చిందా లేదా కూడా చెప్పండి. మొత్తంగా బాగానే అయిపోయినట్టుంది. మరింత పెడితే బాగా అది జరుపు. అది ఇలా పెట్టినాక నూనె తీసి లేస్తా. నడం వచ్చి నేను పడేది దానికి పిండి ఉండేసరికి రావట్లే, తక్కువ పెట్టాను. వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ జ్యోతి వ్లాగ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తేనే యూట్యూబ్ కూడా నా వీడియోని ప్రమోట్ చేస్తుంది వేరే వ్యూవర్స్కి కూడా, కొత్త వ్యూవర్స్కి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జ్యోతి వ్లాగ్స్.